హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మంది ఇళ్లలోన బొద్దింకలు అనేవి ఎక్కడ చూసినా కూడాను ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదండి. వీటిని ఎన్ని రకాలుగా క్లీన్ చేసినా కూడాను నైట్ అయ్యేసరికి కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, వీటితో పాటు బల్లులు కూడా కొంతమంది ఇళ్లలోన గోడల మీద ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. మన ఇంట్లో ఉండే వస్తువుల పైన అన్నిట్ల మీద కూడా ఇవి తిరుగుతూ మనకి చాలా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి వీటి వల్ల మనకు తెలియకుండానే. సో వీటిని మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఇవి అసలు ఇంట్లోనే తగ్గటం లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, మన దగ్గర కాటన్ ఉంటే కాటన్ తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మనం దీపారాధన చేసుకునే ఒత్తులు అనేవి ఉంటాయి కదండి, కొంచెం దళసరిగా ఉండే ఒత్తులు. వాటిని ఒక 4, 5 అయితే తీసేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులో ముద్దకర్పూరం కానీ, లేదంటే మనం ఆరతికి యూజ్ చేసే ఆరతి బిళ్ళలు అనేవి ఉంటాయి కదండి, వాటిని ఒక 2 బిళ్ళలు తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని మెత్తగా పౌడర్లా వేసేసుకోండి. అలాగే ఇందులోన మనము ఇల్లు క్లీన్ చేసుకునే ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంటుంది కదండి. సో ఏ బ్రాండ్ అయినా అది మీ ఇష్టం అండి. సో ఇది మనకి ఇటువంటి ఏవైనా కాక్రోచెస్ని కానీ, ఇంట్లో బ్యాక్టీరియాని కానీ చంపడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందువల్లంటే ఇందులో చాలా రకాలైన కెమికల్స్ ఉంటాయండి. ఈ ఘాటు వాసనకు కూడా మనకి ఇంట్లోకి బల్లులు బొద్దింకలు అనేవి తిరగకుండా ఉంటాయి అనమాట. ఇలా మనం ముందు కర్పూరం అయితే పౌడర్లా చేసుకున్నాం కదా, దాంట్లో దీన్ని కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ వరకు కూడా వేసేసుకొని కొంచెం ఆ పౌడర్ని అయితే ఈ విధంగా కొంచెం కరగనివ్వండి. నార్మల్గా మనలో చాలామంది ఇళ్లల్లోన బొద్దింకలు తిరిగేటప్పుడు ఎక్కడ పడితే అక్కడే ప్రతి తినే వస్తువులోనూ కూడాను ఇవి తిరుగుతూ మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి ఫుడ్ అలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు ఉన్నారనుకోండి, మాటికి దగ్గు, జలుబు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఈ విషయం మనకు తెలియదన్నమాట. ఎందువల్లంటే మనకి ఎక్కువగా తినే ప్లేట్ల మీద బల్లులు బొద్దింకలు అలా తిరుగుతూనే ఉంటాయండి నైట్ అంతా. మళ్ళీ వాటిని మనం క్లీన్ చేసుకోకుండా తిన్నామంటే చాలా రకాలైన ఎలర్జీస్ లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా బొద్దింకల సమస్య అనేవి చిన్నది పెద్దది కాదండి, చాలా పెద్ద సమస్య. ఒక్కసారి ఇంట్లో ఇంకొక బొద్దింక వచ్చిందంటే అది ఇంటి నిండా చెదిరిపోయి పిల్లలు పెట్టేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇలా కొంచెం ఉండేటప్పుడు ఇలా చిన్నగా ట్రై చేయండి. కిచెన్లోకి అస్సలు ఒక్క బొద్దింక కూడా రాదు, అలాగే బల్లులు కూడా రావన్నమాట. ముందు మనం తయారు చేసిన ఈ లిక్విడ్లోన కొంచెం అంటే కొంచెం కాటన్ కానీ, ఒత్తులు కానీ ఈ విధంగా కాటన్కి అత్తేటట్టుగా అయితే ఇలా మొత్తం కూడా అన్నిటినీ తడిపేసుకొని చక్కగా ఇలా నైట్ ఏమో మనకి ఎక్కడెక్కడైతే కిచెన్ ఏరియాలోన ఎక్కడైతే మనకి ఇలా ఈ బొద్దింకలు బల్లులు ఇవన్నీ తిరుగుతున్నాయో ఆ ప్లేసులో కూడా పెట్టండి. అలాగే ఇంట్లోనే ఎలుకలు కూడా తిరుగుతాయి కదా, ఆ ఎలుకలు కూడా రాకుండా ఉంటాయండి. సో ఇలా ఫ్రిడ్జ్ మూలల్లోన, అలాగే రకరకాలుగా మనం ఇంట్లో ప్రతి మూలలోన, అలాగే సిలిండర్ దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర, సింకుల దగ్గర ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఈ బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసులో ఖచ్చితంగా పెట్టండి. ఈ స్మెల్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్మెల్కి మనకి ఇంట్లోన బల్లులు బొద్దింకలు ఎలుకలు ఈగలు పురుగులు లాంటివి కూడాను చేరకుండా ఉంటాయండి. ఎందువల్లంటే ఈ వాసన అనేది అస్సలు వీటికి సెట్ అవ్వనమాట. సో దీనివల్ల మన ఇంట్లో ఉండే బల్లులు బొద్దింక సమస్య అనేది మనకి క్లియర్ అయిపోతుందండి కొన్ని రోజుల్లోనే. అలాగే ఇవి నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ టైం క్లీన్ చేసేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు ఉన్నట్లయితే అస్సలు వాటికి అందనివ్వకుండా ఇలా కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే మూలల్లో నుండే బొద్దింకలు కానీ బల్లులు కానీ అన్నీ బయటకు వచ్చి బయటకు పారిపోవడమో లేవో ఈ వాసన తట్టుకోలేక చనిపోవడమో జరుగుతుందండి. ఇలా మన ఇంట్లో ఉండే బల్లులు బొద్దింక సమస్య అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇంట్లోనూ మనకి బల్లులు బొద్దింకలు కూడా ఫ్యూచర్లో పెరగకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం ఇలా పెట్టామనుకోండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంట్లోన ఎలుకలు ఈగలు దోమలు పురుగులు ఇలా బల్లులు బొద్దింకలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. చాలా మంచి రెమెడీ, ఎక్కువ అవసరం కూడా లేదు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మనం చక్కగా ఇంట్లో నుండే బల్లులు బొద్దింకలను బయటికి తరిమేయొచ్చండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.